క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా చేరువచ్చి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరొక గొప్ప సదవకాశం కొరకై ప్రభునామాన్ని ఎంతగానో కనపరుస్తా బద్దలమైంటున్నాం పిల్లరా. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా గడుపుతా, ఒక్క దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమై ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధానంలో గడపాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో పాటలు పాడాలి, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానించాలి. తర్వాత దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను మనము అనుభవించే వారంగా మనము ఉండాలి. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ధ్యానాంశము సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు గురించి మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మరి అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలను, సూచక్రియలను, మహత్ కార్యాలను చేసినట్టు. మరి ఆ విధంగా అనేక రకాలైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలను చేయడం మాత్రమే కాకుండా సర్వమానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తమై, మన యొక్క పాపాలను పరిహరించడం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించడం అనేది జరిగింది. సిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచి తర్వాత 40 దినాలు తన శిష్యులకు కనపడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం మరియు పునరుత్థానముల ద్వారా, పునరుత్థానం అంటే తిరిగి లేచడం ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాల ద్వారా దేవుని పట్ల మానవులమైనటువంటి మనము, దేవుని పట్ల మానవులైనటువంటి మనము కోల్పోయినటువంటి సంబంధాన్ని, మనము కోల్పోయినటువంటి సహవాసాన్ని, మనము కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి మరలా ఏర్పరచడానికి, మరలా తిరిగి పునఃస్థాపించడానికి, మరలా తిరిగి మనము దేవునితో సమాధానపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానకర్తగా ఈ లోకంలోనికి రావడం జరిగింది పిల్లలు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మరియు పునరుత్థానం ద్వారా దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని, అలాగే మానవులతో సమాధాన స్థితిని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్యలోనికి సమాధానకర్తగా వచ్చినాడు పిల్లలు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్నారు. ఆత్మరూపిగా యేసుక్రీస్తు వారు సంచారము చేస్తున్నారు పిల్లలు. తర్వాత మరి మానవులకు మధ్య కూడా యేసుక్రీస్తు వారు సమాధానాన్ని తీసుకుని వచ్చారు. తర్వాత మరి మానవులమైనటువంటి మనకు మరియు దేవునికి, అంటే తండ్రి అయినటువంటి దేవునికి మధ్యన ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించడానికి, అడ్డుగోడను తొలగించడానికి మరి ఆయన శిలువ మరణము పొందవలసి వచ్చింది. ఆ విధంగా ఆయన శిలువ మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా, తిరిగి లేచడం ద్వారా మరి మానవునికి, అంటే మనకు మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక అడ్డు గోడ అనేది ఏమైపోయింది తొలగిపోయి ఉన్నది. కాబట్టి మానవులైనటువంటి మనము దేవుని ఏం చేయాలి? దేవుడు మన కోసము ప్రాణత్యాగం చేసినాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. నేను మరలా తిరిగి నేను వస్తానంటున్నాడు. మరి నాతో మీరు కూడా ఉండడానికి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు అని చెప్పి పరలోకానికి వెళ్ళాడు. మీ హృదయములను
కలవరపడనీయకండి. కలవరం ఏది చూసినా కలవరం కలవరం కలవరం. ఆ కలవరాన్ని అంతటి కూడా తొలగించడానికి యేసుక్రీస్తు వారి శిలువలో మరణించారు పిల్లలు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి కలవరం అంతా కూడా తొలగిపోతుంది. మన హృదయంలో ఉన్నటువంటి భారం అంతా తొలగిపోతుంది. మనము మన యొక్క భారాన్ని మనమే మోసుకోకూడదు. మనం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మన భారాన్ని, మన యొక్క శ్రమను, మన యొక్క కష్టాన్ని, మన యొక్క దుఃఖాన్ని, మన సమస్యలను అన్నింటినీ కూడా ఎవరికి చెప్పుకోవాలమ్మా? ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి తెలియపరచాలి. కాబట్టి ఆ విధంగా దేవునికి తెలియపరిచినట్లయితే మరి దేవుడు మన యొక్క ప్రతి ఒక్క భారాన్ని తొలగించి సులువుగా చేస్తాడు, మన యొక్క మార్గాన్ని సరళము చేస్తాడు. సో కాబట్టి మనము దేవుని నామమునందు విశ్వాసం ఉంచవలసినటువంటి వారుగా ఉన్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని యొక్క పిల్లలు అవుటకై ఆయన అధికారాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. కాబట్టి మనము దేవుని నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవుని పిల్లలుగా మార్చబడతాము. దేవుని పిల్లలుగా మనము పిలువబడతాము. ఇంతకుముందు యేసు ప్రభు నమ్మకముందు దేవుని పిల్లలమని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అపవాది క్రియలు చేస్తూ పాపం చేస్తూ జీవిస్తున్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభు నామమునందు విశ్వాసం నుంచి పాపం మొక్కుకొని యేసు ప్రభును హృదయంలోకి ఎవరైతే చేర్చుకుంటారో వారిలోనికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగంటే యేసు ప్రభువే. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును కలిగి ఉంటుందని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు పిల్లలు. కాబట్టి మరి హృదయంలో చేర్చుకోవాలి. ఎవరిని హృదయంలో చేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవాలి. సరే, హృదయంలో చేర్చుకోవాలి. తర్వాత ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. ఎవరి నామమునందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచాలి. ఆ విధంగా విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఏమవుతామంటే ఇంతకుముందు పాపులమని పిలువబడుతున్నటువంటి మనము ఇప్పుడు ఏమని పిలువబడతాము? నీతిమంతులమని పిలువబడతాం. ఏమని పిలువబడతాము? నీతిమంతులమని పిలువబడతాం పిల్లలు. కాబట్టి నీతిమంతులుగా చేయడానికి యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. పాపులమైనటువంటి మనల్ని ఏమిటిగా మార్చడానికి? నీతిమంతులుగా మార్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. చదువుతారా? 5వ అధ్యాయము 1వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. కాబట్టి మనము నీతిమంతులుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఎవరెందు విశ్వాసం ఉంచాలి? మనుషులు ఎందు విశ్వాసం ఉంచాలా? ఎవరెందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచాలి. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. కాబట్టి మనము ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో సమాధానము కలిగి ఉండాలి. ఎందుకు సమాధానం కలిగి ఉండాలంటే మనము సమాధానాన్ని కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినామంటే పాపము చేయడం ద్వారా, పాప క్రియలు మనలో ఉండడం ద్వారా, పాపం అనే బీజం మనలో ఉండడం ద్వారా పాపము చేస్తున్నాం. కాబట్టి మరి ఆ యొక్క సమాధాన స్థితిని కోల్పోయినటువంటి వారము మనము సమాధానాన్ని కోల్పోయాము. సమాధానాన్ని కోల్పోయినాం. కాబట్టి ఎవరితో కోల్పోయినాం సమాధానం అంటే? దేవునితో సమాధానాన్ని కోల్పోయినాం. కాబట్టి దేవునితో సమాధానాన్ని కోల్పోయినాము.
మరి కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి తీసుకురావడానికి ఎవరు వచ్చారు? మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమాధానాన్ని పొందుకోవాలంటే, దేవునితో సమాధానం కలిగి జీవించాలంటే మరి ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము అవుతుంది. కాబట్టి కోల్పోయిన సమాధానాన్ని మనం మళ్ళా తిరిగి మనం దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు దేవుడు. దేవుడు పిలిస్తే జవాబు అనుగ్రహిస్తాడు. మన సమస్యలు చెప్పుకుంటే మన సమస్యలు వింటాడు. విని తగిన కాలంలో మనకు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవునితో కోల్పోయినటువంటి సమాధానాన్ని, సంబంధాన్ని మరలా తిరిగి మరి యేసుక్రీస్తు అనుగ్రహించాడు. మరి తర్వాత మరి ఆ విధంగా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఎవరైతే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి హృదయంలో చేర్చుకుంటారో, పాపం ఒప్పుకొని మరి యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుంటారో వారందరూ కూడా ఏం కలిగి ఉన్నారు? దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉన్నారు. సమాధాన స్థితి కలిగి ఉన్నాము అని ధైర్యంగా చెప్పగలము. కాబట్టి ఆ ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. చేసిన తప్పులను ఒప్పుకోవాలి. తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి ఆ విధంగా మరి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను కదా. తర్వాత చూడండి, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించు ఉన్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. కలవరపడనీయకండి, వెరువనీయకండి. మరి శాంతి అంటే ఏంటి? శాంతి అంటే 3 నంబర్ వేస్తారు. 3 నంబర్ వేసి పుట్టినట్లు ఏమని రాయబడింది? సమాధానము అని. సమాధానము ఇవ్వడానికి వచ్చిన అంటున్నాడు. ఏమంటాడు యేసు ప్రభు? సమాధానాన్ని ఇవ్వడానికి, మీకు అనుగ్రహించడానికి మరి వచ్చాను. నేను మీకు శాంతిని లేదా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అంటున్నాడు. ఇచ్చినాడా? ఇంకా ఇవ్వలేదా? ఆల్రెడీ ఏమిచ్చినాడు? సమాధానాన్ని ఇచ్చినాడు. కాబట్టి మరి ఆ సమాధాన స్థితిని మనము పొందుకునే వారంగా ఉండాలి. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారు సమాధాన స్థితిని పొందుకోవాలి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. ఎవరి శాంతి ఇది? దేవుడిచ్చే శాంతి ఎవరిది? యేసు ప్రభు యొక్క శాంతి. దేవుడిచ్చే శాంతి, దేవుడు మనకు అనుగ్రహించే శాంతి, దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం. కోల్పోయినటువంటి సమాధానాన్ని యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి లోకమైతే కొంత మటుకు కన్సోల్ చేస్తుంది. కన్సోల్ అంటే ఆదరిస్తుంది. కొన్ని ఆదరణ మాటలు చెప్పి ఏం కాదులే పాప, ఏం కాదులే అమ్మ, ఏం కాదులే బాబు అని చెప్పేసి మాట్లాడుతుంది లోకం. ఏం కాదులే, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి. అయితే మళ్ళీ వదిలిపెట్టేసి పక్కకు వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. ఎప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళుగా ఉండలేరు కదా. సో కాబట్టి అయితే లోకం ఇచ్చినట్టుగా కాకుండా నేను మీకు, లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. కాబట్టి నేను ఏమి ఇచ్చాను? మీకు సమాధానాన్ని ఇచ్చినాను. కాబట్టి మీ హృదయమును కలవరవద్దు. కలవరపడి మీరు మూరుడు ఎక్కువ కానీ మూరుడు తక్కువ కానీ
చింతపడి 3 ఎక్కువ కానీ 3 తక్కువ కానీ ఏమీ చేయలేం. మనం ఎక్కువ ఏం చేయలేం, తక్కువ ఏమీ చేయలేం. కాబట్టి మరి తగ్గించలేం, పరిస్థితిని బాగు చేయలేం. దేవుడే బాగు చేసేవాడు, దేవుడే నడిపించేవాడు, దేవుడే బలపరిచేవాడు, దేవుడే సమాధానాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి మీ హృదయంను కలవరపడనీయకండి. కలవరం ఏ విషయంలో కలవరం ఉంది, ఏ విషయంలో కలవరం ఉంది, ఆ కలవరాన్ని అంతటిని కూడా మరి తొలగించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆ తర్వాత కలవరాన్ని అంతటిని కూడా మరి తొలగించాడు. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీటింగ్కి వచ్చారు. కలవరంతో ఉన్నారా, బాధతో ఉన్నారా, వేదనతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, ఒంటరితనంతో ఉన్నారా, అన్యాయాన్ని అనుభవించారా, దుఃఖాన్ని అనుభవిస్తున్నారా, శ్రమలు అనుభవిస్తున్నారా, బాధను అనుభవిస్తున్నారా, చెప్పలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? మరి వాటన్నిటి నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఏమంటున్నాడంటే మీ హృదయంను కలవరపడ నీయకండి, వెరవనీయకండి, కదిలిపోవకండి, అటు ఇటు చూడకండి, ఇబ్బందులు పడకండి, అటు ఇటు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. అవునా కదా? ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు చూచేవారంగా మనము ఉండాలి. మనుషుల మీద ఆధారపడ ఇప్పుడు మాట్లాడిన మాట అంతలేకే మార్చేస్తారు. ఇప్పుడు మాట్లాడిన మాట మళ్ళీ ఉండదు, కొంచెంసేపటి మళ్ళీ ఉండదు. సో కాబట్టి మనుషుల మీద ఎప్పటికీ కూడా ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? మనము దేవుని మీద ఆధారపడాలి. సో కాబట్టి ఏదైతే నిర్ణయం చేసుకుంటారో ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటారంటే ఆ నిర్ణయం చేసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండడానికి సాధ్యము కాకపోతే ఏం చేస్తారంటే అన్యాయం చేస్తారు. ఏం చేస్తారు? మనుషులు మోసం చేస్తారు. మనుషులు ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు. అన్యాయం చేయడమే కాకుండా అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని కోరుకుంటారు. నువ్వు ఆ పని చేయపో, ఈ పని చేయపో, అది చేయపో, ఇది చేయపో అని అట్లా చెప్పు, ఇట్లా చెప్పు అని మాట్లాడడం. కాబట్టి యేసుప్రభువు ఏమంటున్నాడంటే మనుషుల మీద ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడే వాళ్ళగా మనము ఉండాలి. మరి కలవరపడకండి, వెరవనీయకండి, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, భుజం మీద రాజ్యభారము ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టకూడదు. కాబట్టి ఏలైనగా మనకు శిశువు పుట్టెను. కాబట్టి సమాధానం లేనటువంటి స్థితిలో, కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవచన రూపకంగా. క్రీస్తు పూర్వము 700 నుంచి క్రీస్తు పూర్వము 734 నుంచి 734 మధ్య కాలంలో యెషయా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాటలు ఇవి. కాబట్టి మరి ఎవరి గురించి మాట్లాడాడు యెషయా ప్రవక్త? ఎవరి గురించి ప్రవచించాడు యెషయా ప్రవక్త అంటే యేసు ప్రభు గురించి, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పుట్టక ముందే క్రీస్తు పూర్వము 700 నుంచి 734 సంవత్సరాల మధ్య ఈ యొక్క ప్రవచనం అనేది యెషయా ప్రవక్త ద్వారా పలకబడి వ్రాయబడి ఉన్నది పిల్లలు. సరే, తర్వాత ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఏముంటుందంటే ఆయన భుజం మీద రాజ్యభారము ఉంటుంది.
తర్వాత ఆయన ఎవరు? యేసుప్రభు ఎవరమ్మా? యేసుప్రభు ఎవరు చదువుతారా? యేసుప్రభు ఎవరు? ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచన కర్త, తర్వాత బలవంతుడైన దేవుడు, తర్వాత నిత్యుడగు తండ్రి, తర్వాత సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి పేరు పెట్టబడుతుంది? యేసుక్రీస్తుకు పేరు పెట్టబడుతుంది. ఏమని పేరు పెట్టబడుతుంది? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఆలోచనకర్త అంటే ఆలోచనను అనుగ్రహించే దేవుడు. మనకు ఆలోచన పుట్టకముందే దేవుడికి మన గురించినటువంటి ఆలోచన తెలుసు. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం ఆలోచన చేస్తున్నామో దేవునికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ఆలోచనను పుట్టించే దేవుడు. మంచి ఆలోచనను, దేవుని కొరకైన ఆలోచనను కలిగి జీవించే వారంగా మనము ఉండాలి. కాబట్టి ఆయన ఎవరంటే ఆలోచనకర్త, ఆలోచనలను పుట్టించే దేవుడు, ఆలోచనకు ఆద్యుడు, ఆలోచనకు కర్త అయినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి. తర్వాత బలవంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? బలహీనుడైనటువంటి దేవుడు కాదు. మనుషులు అనుకుంటున్నటువంటి బలమైన దేవుడు కాదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు బలమైన దేవుడు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి బలాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి బలాలు, ఊహించుకునే బలాలు, చర్చించుకునే బలాలు. ఆయన చెప్పినవాడని, ఇంకొక ఆయన చెప్పినవాడని నేను అనుకుని ఉన్నాను, నేను వింటిని, ఆయన చెప్తుంటే వింటిని అనే మాటలు కాదు. ఏం మాటలు ఇవి? యథార్థమైనటువంటి మాటలు ఇవి, యథార్థమైనటువంటి మాటలు. కాబట్టి మరి బలవంతుడైన దేవుడు. ఈయన ఎలాంటి దేవుడు? యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు. తర్వాత ఈయన ఎవరు? ఈ నిత్యుడగు తండ్రి, నిత్యము నివసించే తండ్రి అయినటువంటి దేవుడు. తర్వాత సమాధానకర్తగా అధిపతి. యేసుప్రభు ఎవరు? సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు అని మరి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సో కాబట్టి మరి మనకు అలాంటి దేవుణ్ణి తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అలాంటి కుమారుడైన దేవుణ్ణి తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనము అలాంటి దేవుణ్ణి ఇప్పుడు మనము కలిగి ఉన్నాము. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనము కలవరపడాల్సిన అవసరము లేదు, దుఃఖపడాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు, సరగవలసిన అవసరము లేదు, చింతపడాల్సిన అవసరము లేదు, వ్యసనపడాల్సిన అవసరము లేదు, సనగాల్సిన అవసరము లేదు. అవునా కాదా? కాబట్టి ఎవరి మీద వేయాలి? మన భారం అంతా ఎవరి మీద వేయాలి? ఎవరి మీద వేయాలి? దేవుని మీద భారాన్ని వేయాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సమాధానకర్తగా కనిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతామా? 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, వినండి. ఆలకించుడు అంటే ఏంటి? వినండి అని అంటాము. వినండి, ఏం వినాలంటున్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. కాబట్టి మరి యేసుక్రీస్తు పుట్టక ముందే వ్రాయబడినటువంటి ప్రవచనం, పలకబడినటువంటి ప్రవచనం. యేసుక్రీస్తుకు ఏమని పేరు పెట్టబడుతుందని చెప్పేసి చెప్తున్నాడు ప్రవక్త, యెషయా ప్రవక్త. ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును. ఏ పేరమ్మా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై అర్థం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. కాబట్టి మరి ఇమ్మానుయేలు దేవుడుగా మనకు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తూ ఉన్నాడు. తర్వాత మరి జనులైతే మరి వారి యొక్క సొంత ఆలోచనలను బట్టి, సొంత ఊహలను బట్టి, సొంత తలంపులను బట్టి, తర్వాత వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క ఆలోచనలను బట్టి మరి వారు జ్ఞానము కలిగి ఉన్నామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏం కలిగి ఉన్నామనుకుంటున్నారు? జ్ఞానము
కలిగి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ జ్ఞానము లేకనే ఉన్నారు అంటున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానము లేకయే ఉన్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడి కూర్చున్నారు. జ్ఞానం లేక ఏమవుతున్నారంటే చెరలోకి పోతున్నారంట, బందీ గృహంలోకి వెళ్తున్నారంట, చెరపట్టబడిపోతున్నారు. మనుషుల ద్వారా ఏమవుతున్నారు? పాపము ద్వారా, చీకటి ద్వారా, ఆ తర్వాత అన్యాయం ద్వారా, అక్రమం ద్వారా, అబద్ధము ద్వారా, మోసము ద్వారా ఏమవుతున్నారు? చెరపట్టబడుతున్నారు. జనాలు ఏమవుతున్నారు? మరి చెరపట్టబడి పోతున్నారు. తర్వాత వారిలో గనులైన వారు ఏమవుతున్నారంటే, వారి మీద ఆధారపడిన వాళ్ళు ఏమవుతున్నారు? వారిలో గనులైనటువంటి వారు, వారిలో గొప్పవారు ఏమవుతున్నారు? గనులైనటువంటి వారు ఏమవుతున్నారు? 5వ అధ్యాయం 13వ వచనం. గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. ఏం లేదంట వాళ్ళకు. నిరాహారులు అంటే అర్థం ఏంటి? ఆహారం అంటే భోజనం. నిరాహారం అంటే భోజనం లేకుండా, భోజనము ఆహారము లేకుండా పోతుంది. ఆహారం లేకుండా అయిపోతుంది. గనులైన వారికి ఏం లేకుండా పోతుంది? తినడానికి తిండి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే చెరపట్టబడినారు. వారు ఏమైపోయారు? చెరపట్టబడి పోయారు. జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చు ఉన్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా మార్చవచ్చు ఉన్నారు. కాబట్టి వారి గురించి ఆలోచన చేసేవారు ఎవరు కూడా లేకుండా పోతున్నారు. కానీ దేవుడు వారి గురించి ఆలోచన చేసి ఈ లోకానికి సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి సమాధానకర్తగా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. తర్వాత మరి చూడండి, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. నజరేతు విడిచి జబులూను, నఫ్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరముందలి కాపురము ఉండేది. ఇక్కడ 12వ వచనం చూస్తే యోహాను చెరపట్టబడినని యేసు విని. ఎవరు చెరపట్టబడ్డాడు? యోహాను చెరపట్టబడ్డాడు అని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను, నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురము. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? నజరేతు విడిచి ఎక్కడికి వచ్చాడంట? కపెర్నహూముకు వచ్చాడంట. ఎవరంటే యోహాను చెరపట్టబడినని యేసు ప్రభు విని అక్కడి నుంచి నజరేతును వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూముకు వచ్చాడు. వచ్చి ఏం చేసి కాపురము ఉండడానికి యేసు ప్రభు వచ్చాడు. కాపురము ఉండేది. తర్వాత జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు. ఎవరిని బట్టి గొప్ప వెలుగు చూస్తారు వాళ్ళు? ఎవరు వచ్చారు వాళ్ళ ఊరికి, వాళ్ళ ప్రాంతానికి? ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చినందుకు మరి చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు. చీకటి అంటే అర్థం ఏంటి? పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపం అంతా పట్టబోయలేకపోతా ఉంది. వాళ్ళ పాపం అంతా కనపడుతూ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు కనపడుతుంది? వెలుగు వచ్చినప్పుడు కనపడుతుంది. పాపం ఎప్పుడు కనపడుతుంది? వెలుగు వచ్చినప్పుడు కనపడుతుంది. కాబట్టి గొప్ప వెలుగును చూస్తున్నారు.
చీకట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించింది. కాబట్టి యేసు ప్రభు మన జీవితాల్లో, మీ జీవితాల్లో, నా జీవితాల్లో, అందరి జీవితాల్లో కూడా, ప్రపంచ మానవాళి యొక్క అందరి జీవితాల్లో కూడా వెలుగును ఉదయింపజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఏమిటికి వచ్చాడు ఈ లోకానికి యేసు ప్రభు? సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగును నింపడానికి ఈ లోకానికి వచ్చాడు. వెలుగును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మరణ ఛాయలో ఉన్నటువంటి కూర్చుండి ఉన్నవారు ఎక్కడ కూర్చున్నారంట? వాళ్ళు మరణ ఛాయ అంట. మరణ ఛాయ గల ప్రదేశంలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. మరణ ప్రదేశంలో వాళ్ళు కూర్చున్నారు. ఆ మరణం నుంచి జీవంలోనికి దాటించడానికి యేసు ప్రభు వచ్చాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మరి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే వ్యక్తులుగా మరి మనల్ని మార్చడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. ఆ చీకటిలో కూర్చున్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూసినారంట. గొప్ప వెలుగును చూశారు. తర్వాత మరి మనం గమనిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. యెషయా గ్రంథము 9:2. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా చూస్తున్నారు. అప్పుడు చూస్తున్నారు, ఇప్పటికి కూడా గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏ ప్రకాశిస్తుందట? వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఎప్పుడు చనిపోతామో తెలియదు. పాపం వల్ల పాపానికి వచ్చి జీతం మరణము. అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. పాపంలో నుంచి, మరణంలో నుంచి మరి తొలగించడానికి, పాపం వల్ల కలిగే మరణ శిక్ష నుంచి విడిపించడానికి, రెండవ మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగును ప్రసరింపజేయడానికి వచ్చాడు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి, మానవుల యొక్క పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. సో కాబట్టి మరి ఆయన నామమునందు విశ్వాసం వచ్చినటువంటి వారికి ఆ వెలుగు అనేది, హృదయంలో వెలుగు అనేది ఉంటుంది. తర్వాత చూడండి మరి 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం కలుపుతున్నాం ఒకసారి. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏమిటిగా మార్చబడ్డాడో చూడండి. 53వ అధ్యాయము మరి 3వ వచనం. ఆయన ఏమయ్యాడు చూడండి. ఆయన వచ్చినప్పుడు ఆయనను అందరూ లెక్క చేసినారు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను మెస్సియాగా వారు గుర్తించలేకపోయారు. ఆయనను యేసుక్రీస్తు అని గుర్తించలేకపోయారు. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుడిని గుర్తించలేకపోయారు. తండ్రి అయిన దేవుడు పంపినటువంటి మెస్సియాని మరి గుర్తించలేకపోయారు. ఆ తర్వాత అతడు చూడండి 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. కాబట్టి ఆ విధంగా అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతడిని ఎన్నిక చేయకపోతే. ఎందుకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు జనాలకంటే? ఆయన తృణీకరించబడ్డాడు కనుకనే ఎన్నిక లెక్క జమ లేదు. యేసు ప్రభు అంటే లెక్క జమ లేదు. యేసు ప్రభు మాటలంటే లెక్క జమ లేదు. యేసు ప్రభు మాటలంటే విలువ లేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. యేసు ప్రభు మాటలంటే ఇష్టం లేని పరిస్థితులలో ఉన్నారు. యేసు ప్రభు మాటలు విందురండి అంటే అసలు నిర్లక్ష్యం చేసే పరిస్థితులలో ఉన్నారు. ఎందుకంటే అతడు తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు. ఎవరి కోసం తృణీకరించబడ్డాడు? నీ కోసం, నా కోసం, మరియు సర్వలోక మానవాళందరి యొక్క పాపాన్ని కడగడానికి, పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా చేయడానికి, యథార్థవంతులుగా చేయడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి
పరలోక రాజ్యానికి వారసులుగా మార్చడానికి ఆ విధంగా తృణీకరించబడిన వాడుగా, తర్వాత మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా మార్చబడ్డాడు. వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. ఏమిటిగా మార్చబడ్డాడు? వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. తర్వాత వ్యాధిని అనుభవించిన వాడుగా, మరి తర్వాత మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను. మనుషులు చూడనల్లని వాడుగా 10,000 మందిలో గుర్తించదగినటువంటి అతి కాంక్షణీయుడైనటువంటి మన ప్రియ ప్రభువు, అతి మనోహరుడైనటువంటి మన ప్రియ ప్రభువు మరి మనుషులు చూడనల్లని వాడుగా, మనుషులు ఆయన ముఖాన్ని చూడలేనటువంటి స్థితి, అంత ఘోరంగా మరి ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. ఆ విధంగా మారిపోయింది. ఆయన యొక్క ముఖము చూడలేనటువంటి స్థితిలోకి మారిపోయింది. గాయాలతో ఎవరైనా గాయాలు సడన్గా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, గాయపరచబడి ఆ యొక్క వెహికల్లో నుంచి బయటికి తీస్తే ఆ వ్యక్తులు మనము ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు అయితే చూడగలుగుతారు, ధైర్యం లేని వ్యక్తులు చూడలేరు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, భయానకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మన కోసము మరి చూడనల్లని, ఆయన ముఖాన్ని చూడలేనటువంటి పరిస్థితులు, ఆయన యొక్క శరీరాన్ని చూడలేనటువంటి వాడుగా మన కోసము మార్చబడ్డాడు. వ్యసనాక్రాంతిగా మార్చబడ్డాడు. వ్యాధిని అనుభవించిన వాడుగా మార్చబడ్డాడు. తర్వాత తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని లెక్కనేయడం లేదు, జనాలు లెక్కనేయడం లేదు. మన కోసం మరణించి తిరిగి లేచి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చాలని, నీతిమంతులుగా మార్చాలని, యథార్థవంతులుగా మార్చాలని, తర్వాత ఆయనకి ఇష్టలుగా మనల్ని మార్చాలని, ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని మార్చాలని, ఆయన రాజ్యానికి తీసుకుపోవాలని ఈ లోకానికి యేసు ప్రభువు వస్తే మా మతం కాదు, మా కులం కాదు అని మాట్లాడే వాళ్ళు అనేక మంది లేకపోలేకపోయాము. సో కాబట్టి మరి ఆయనను మనము ఎన్నిక చేయకపోతుంది. ఎందుకంటే ఆయన తృణీకరించబడ్డాడు కాబట్టి ఆయనను మనము ఎన్నిక చేయకపోతామని రాయబడింది. 53వ అధ్యాయం 5వ వచనం చూద్దాము ఒకసారి. ఎందుకు ఆ విధంగా మరి ఆయన ఆ విధమైనటువంటి చూడనల్లని వాడుగా మార్చబడ్డాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కూర్చున్నది. స్వస్థతలు లేవు, ఏం లేవంటున్నారు ఈ కాలంలో. వినాలి, స్వస్థతలు లేవు అంటున్నారు. స్వస్థత లేకపోతే యేసుప్రభు ఎందుకు మరణించాలి? ఇంకా మరి యేసుప్రభు మరణించినందుకే మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంట. ఏమో చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆత్మీయ స్వస్థత కలుగుతుంది, మరియు శారీరక సంబంధమైనటువంటి స్వస్థత కలుగుతుంది. శరీర సంబంధమైన స్వస్థత అంటే వ్యాధి బాధల నుంచి విడుదల, శరీర సంబంధమైన స్వస్థత. ఆత్మీయ స్వస్థత అంటే చేయబడినటువంటి పాపం, చేసినటువంటి పాపం, ఆ పాపం అంతా కూడా ఏమవుతుంది? యేసుప్రభువు నమ్ముకుంటే, పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలన్నింటినీ తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా స్వస్థత కలుగుతూ ఉంది. మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆత్మీయ స్వస్థత కలుగుతుంది, మరియు శారీరక స్వస్థత కలుగుతూ ఉన్నది. తర్వాత మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. ఎక్కడ తొలిగాడంట? మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. చాలామంది జనాలు ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. ఏదన్నా చెప్తే నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అనే స్థితిలోకి వచ్చారు. ఒక అబ్బాయి ఈ లైన్లో వస్తూ ఉంటే, ఒక అబ్బాయి సైకిల్లో వస్తూ ఉంటే ఆగాడు. ఆగితే నీ పేరేం బాబు అని అడిగితే ఏమంటున్నాడు? నీకెందుకు అంటున్నాడు. ఇట్లా పెంపకాలు, తల్లిదండ్రుల పెంపకాలు ఎలా ఉన్నాయో చూడండి. చిన్నప్పుడు కొంతమంది దైవజనులు సర్వీస్కి వెళ్ళొచ్చేవాళ్ళు, చర్చ్ సర్వీస్కి వెళ్ళొచ్చేవాళ్ళు, జ్ఞానాపురంలో నడుస్తూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు లేరు, పెద్దవాళ్ళు లేరు, వాళ్ళు ఎంత డిసిప్లిన్ లైఫ్ అంటే అంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. జ్ఞానాపురంలో తిరుగుతూ ఉండేవాళ్ళు.
7 గంటలకు లేచేసరికి బయటకు వచ్చేసరికి చూసేసరికి బయటికి వచ్చి చూస్తే వాళ్ళు చర్చికి అటెండ్ అయ్యి ఇంటికి వెళ్తుండేవారు. డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధానాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు వెళ్ళి వందనాలు అంకులు అని చెప్పేసి అంటే వందనంలో వారు ఏరి అని చెప్పేసి అందరి కోసము వాళ్ళు ఒక నిమిషము వాళ్ళు ఎంతున్నా కూడా ఆగి పలకరించి చూసిపోదామనే పరిస్థితులలో ఉన్నారు. అట్లా ఉండేది పరిస్థితి అప్పుడు ఆ కాలం. తల్లిదండ్రులు నేర్పించేవారు, అంకుల్కి వందనాలు చెప్పు, అంకుల్కి ప్రైజ్లాడు చెప్పు అని చెప్పేసి, మాస్టర్ గారికి ప్రైజ్లాడు చెప్పు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు కనుకున్నా కూడా ఏమో అని మాట్లాడే పరిస్థితులలో పిల్లలు ఉన్నారు. భయం లేనటువంటి పరిస్థితులలో, పెద్దలంటే అసలు గౌరవం లేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి మరి ఏ విధంగా ఉంది మన యొక్క పరిస్థితి, మన యొక్క పిల్లల పరిస్థితి మనము గ్రహించాలి, మనము జాగ్రత్తగా చూడాలి, తర్వాత పరీక్ష చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే 53వ అధ్యాయము 5వ వచనంలో ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతున్నాం. యేసుప్రభు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము శత్రులైనటువంటి వారిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. 6వ అధ్యాయము లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28, 6వ అధ్యాయము 27-28 వచ్చినాం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి. కాబట్టి మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. 6వ అధ్యాయము 27-28 వచ్చినారు. సో కాబట్టి వినుచున్న మీతో నేను చెప్పినదేమన్నా కానీ యేసుప్రభు చెప్తా ఉన్నాడు, మీ శత్రువులను ఏం చేయాలి, మన శత్రువులను ఏం చేయాలంట, ప్రేమించాలంట. తర్వాత ద్వేషించే వారి కోసం మనము ప్రార్థన చేయాలి. ఊరికి అనవసరంగా ద్వేషం పెట్టుకొని ఉంటారు కొంతమంది మన మీద. వాళ్ళ సొమ్ము తినడము, వాళ్ళకు ఏం లేదు, అనవసరంగా ద్వేషం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలంట, దీవించుడి అని. కాబట్టి మనల్ని శపించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే క్షమించి ఏం చేయాలి, దీవించే వారుగా మనము ఉండాలి. గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి చెప్తే అక్కడ ఉన్నటువంటి వివాదం అనేది తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బాధించే వారి కోసం ఏం చేయాలంట, బాధించే వారి కోసము ప్రార్థన చేయుడి, బాధించే వారి కోసం ప్రార్థన చేయండి. బాధ పెడుతున్నారు, అనేక రకాలుగా బాధ పెట్టేవారు ఉన్నారు, రకరకాలుగా బాధ పెట్టేవారు ఉన్నారు, కక్ష తీర్చుకునేవారు ఉన్నారు, మోసం చేసేవారు ఉన్నారు, అన్యాయం చేసేవారు. అయితే వాళ్ళందరి కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, వీరేం చేయించినారో వీరెరగరు కనుక వీరిని తండ్రి వీరేం చేయించినారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తాడు. యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి మాట కదా మొట్టమొదటి మాట, యేసుప్రభు సిలువలో పలికినటువంటి మాట. కాబట్టి 24వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 24-34 చూద్దామా? 23-34. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుప్రభు ఏమంటున్నాడు, తండ్రి వీరేం చేయించినారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుకొని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక మనం అట్లా అనేవాళ్ళగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుప్రభు లాగా యేసుప్రభు మనస్సు కలిగి ఉండాలి.
ప్రభువునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. మనమందరం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి తండ్రి వీరేం చేయించినారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. క్షమించు ప్రభు అని అడగాలి. వాళ్ళను క్షమించమని కోరుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే మన పాపాలు, వాళ్ళని క్షమిస్తే మన పాపాలు కూడా క్షమించబడతాయి. వాళ్ళని క్షమించకపోతే మన పాపాలు కూడా క్షమించబడవు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్షమించాలి, క్షమాపణ కోరుకోవాలి. నన్ను క్షమించు, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి మరి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా కానీ దావీదు మరి పలుకుతూ ఉన్నాడు. తర్వాత 139వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనలు 139, కీర్తనలు గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనం. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసు. ఎందుకంటే హృదయం అంతరంగంలో ఉన్నది ఎవరికి చెప్పకపోతే అది తెలియదు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు ఉన్నారు? కాబట్టి నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకును. నీకు ఆయస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మనం దావీదు వలె ప్రార్థన చేసి క్షమాపణ పొందుకునే వారంగా ఉండాలి. దేవుని దగ్గర క్షమాపణ పొందుకునే వారంగా ఉండాలి. దేవుని దగ్గర సరి చేసుకునే వారంగా ఉండాలి. హృదయాన్ని కడుక్కోమని మరి ఇక్కడ మనం హెచ్చరిక చేయబడుతున్నాం. దేవుని ఎదుట సరి చేసుకోవాలని హెచ్చరిక చేయబడుతున్నాం. దేవుని ఎదుట మరి దేవునికి ఆయాసకరం కలిగించే మాటలు కానీ, క్రియలు కానీ, ప్రవర్తనలు కానీ ఏవి కూడా ఉండకుండా మరి మనము చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటుంది. నీకు ఆయాసకరమైన మార్గం అంటే దేవునికి ఇష్టం లేనటువంటి మార్గము నా ఎందున్నదేమో చూడుకోవా, నిత్య మార్గంలో నన్ను నడిపించుము, నిత్య మార్గంలో నన్ను నడిపించుము అని మరి దేవునితో దావీదు పలుకుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సరి చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క హృదయాన్ని నిష్కల్మషమైనదిగా మరి చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ ప్రకారంగా మనం కూడా మన యొక్క పరిస్థితిని దేవునికి అప్పగించి మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. క్షమాపణ ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. క్షమాపణ కోరుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ యొక్క కార్చినటువంటి రక్తంలో నన్ను కడుగు ప్రభావ, శుద్ధీకరించు ప్రభావ అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ముందు క్షమాపణ ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునికి మనకు మధ్యాహ్నం ఉన్నటువంటి అడ్డుగోడ అనేది ఏదైనా ఉంటే గిన, పాపం అనే అడ్డుబండ ఉంటే గిన తొలగిపోతుంది. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. జవాబు అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కృపను, కనికరాన్ని చూపించిన కాక సమాధానకర్త అయినటువంటి దేవుడు మనందరికీ కూడా తోడై ఉండి దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడుస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తులుగా, అనేక మందితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొని దేవుని చిత్తాన్ని చేసే వారినిగా దేవుడు మనల్ని అందరినీ కూడా మార్చును కాక. మరి పరలోక రాజ్యానికి వారందరినీ కూడా తీసుకుని వచ్చే వారినిగా మనల్ని గొప్ప సాధనాలుగా వాడుకొని నడిపించును కాక. దేవుడు ఈ మాటను దీవించి మన వెనుకలో ఆశీర్వదించును కాక.